ఆర్ యు రెడీ? విఫలమైన యేసయ్య నిన్ను భద్రపరుస్తున్నాడు. విఫలమైన యేసయ్య నిన్ను భద్రపరుస్తున్నాడు. వీళ్ళు విఫలమవుతున్నారు, అయినా యేసయ్య ఏం చేస్తున్నారు? వీళ్ళని ఇటు వల వేస్తున్నారు, ఫెయిల్యూర్. ఇటు వల వేస్తున్నారు, ఒక చేప లేదు. ఇటువైపు వేస్తున్నారు, అపజయం. ఇటువైపు వేస్తున్నారు, అపజయం. ఎదరా వెనకేస్తున్నారు, అపజయం. అయినా తుఫాను రాకుండా నా దేవుడు భద్రపరుస్తున్నాడు. రోగాలు రాకుండా భద్రపరుస్తున్నాడు. ఎటువంటి మత్స్య సముద్రానికి సంబంధించిన ప్రమాదాలు రాకుండా దేవుడు భద్రపరుస్తున్నాడు. ఇప్పుడు ఆమేన్ అనాలి గట్టిగా. ఉన్నాను చెప్పినాక, నువ్వు విఫలమైన నిన్ను భద్రపరుస్తున్నాడా, దానికి అర్థం గొప్ప దీవెన నీ కొరకు ఎదురు ఉంది అని. విఫలమైన నిన్ను దేవుడు భద్రపరుస్తున్నాడా, దానికి అర్థం ఒక అసాధారణమైన అభివృద్ధిని ఎదురు ఉంది అని. పేతురు యేసయ్యను చూసి నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. పేతురు చచ్చిపోవాలి, కానీ భద్రపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీకొక గొప్ప దీవెన ఎదురుంది. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలు అమ్మి నాకు యేసయ్య తెలవదు అన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు మరణానికి అప్పగించాడు. భద్రపరచలా, ఎక్కడతో నీ పని అయిపోయింది అని. ఈరోజు నీ మీద ఎన్ని విఫలాలు జరిగినా, నీ వ్యాపారంలో విఫలం జరిగినా, నీ కుటుంబ జీవితంలో విఫలం జరిగినా, నిన్న ఆయన భద్రపరుస్తున్నాడంటే దానికి అర్థం నీ కొరకు ఒక అసాధారణమైన దీవెన సిద్ధపరుచున్నాడు. కొంతమంది గుమ్మాల దగ్గరే ఉన్నారు, కొంతమంది అతి త్వరలో అడుగు పెట్టబోతున్నారు, కొంతమంది కొంచెం లేట్ అయినా నువ్వు దాంట్లోకి అడుగు పెట్టబోతున్నావు. పేతురు, యాకోబు, యోహాను, యేసయ్య, పేతురు, యాకోబు, యోహాను గెత్సమనే తోట తీసుకెళ్లారు. యేసయ్య ప్రార్థన చేస్తుండగా ముగ్గురు నిద్రపోతున్నారు. ప్రార్థనా జీవితంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రార్థనా జీవితంలో వాళ్ళు విఫలమైపోయారు. చేపలు పట్టడంలోనే కాదు, ప్రార్థనా జీవితంలో విఫలమైపోయారు. విఫలమైపోతే యేసు ప్రభువారిని గెత్సమనే తోటలో బయటికి వస్తుండగా అతని రోమాలు పెరికేస్తున్నారు, కళ్ళకి కంతలు కట్టి గుద్దుతున్నారు, కొరడాతో కొడుతున్నారు. అది తట్టుకోలేక అప్పుడు దాకా ప్రార్థనలో అపజయం చెందిన పేతురు రోమా సైనికుడి నడువు దగ్గర ఉన్న ఆ వరలో ఉన్న కత్తిని చేసి మల్కు అన్న ప్రధాన యాజకుని సేవని ఒక చెవి తెగ నరికేశాడు. ఏం నరికేశాడు? మెడలేపడానికి వెళ్ళాడు, కానీ ఏం తెలిసిపోయింది? అంతే, చెవి లేచిపోయింది. మీకు తెలుసండి, శత్రువు ఊరుకుంటాడా పేతురుని? చెప్పండి, శత్రువు ఊరుకుంటాడా పేతురుని? పేతురుని కైమా చేయాలి. కానీ నా యేసయ్య చెవి ఊడిపోయినోని స్వస్థతపరిచి చెవి అంటించి నా పేతురుని భద్రపరుస్తున్నాడు. దానికి అర్థం నీకు ఒక గొప్ప దీవెన ఉంది ఎదురని. ఒక్క క్షణం యేసయ్య పేతురుతున్నాడు. పేతురు, పేతురు, సాతానుగాడు నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, గోధుమ గింజలు పట్టు జల్లినట్లుగా నిన్ను జల్లడానికి. కానీ నేను ఒప్పుకోలా. నిన్నేం చేస్తానా? భద్రపరుస్తున్నా. ఈ రోజున యాక్సిడెంట్లో నిన్ను తప్పిస్తున్నాడా? నష్టంలో నిన్ను తప్పిస్తున్నాడా? హింసలో నిన్ను తప్పిస్తున్నాడా? నిందలో నిన్ను తప్పిస్తున్నాడా? అయినా నువ్వు సక్సెస్ అవ్వట్లేదా? నిన్ను దేవుడు మాటి మాటికి రోగాల నుండి, యాక్సిడెంట్ల నుండి, మరణం నుండి, అపజయం నుండి మాటి మాటి కాపాడుతున్నాడంటే దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు దాచిపెట్టాడు అని. ఒక క్షణం, దావీదుని దేవుడు ఇశ్రాయేలు దేశంలో ఉండమన్నాడు. సౌలుకి భయపడి జిక్లాగ్లోకి వెళ్ళాడు. దావీదు ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. ఉండమంటే ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల దేశం దేవుడు వెళ్ళమనలా. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తే అక్కడ దావీదుని చంపబోతున్నాడు. ఆ రాజు మిగతా వాళ్ళు ఆ దావీదుని చంపాలనుకున్నప్పుడు నా దేవుడు పిచ్చోనిగా యాక్ట్ చేయించి రాజుని పిచ్చోని చేసి నా దేవుడు భద్రపరుస్తున్నాడు దావీదుని. దావీదు, నీకు రాజస్థానం రాకపోవచ్చు, నేను నిన్ను మాటి మాటికి భద్రపరుస్తున్నానంటే నీ పట్ల నాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. నాకు కన్నీరు వస్తుంది. ఈ మాట 100 మందితో దేవుడు చెప్పమంటున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళతో. నువ్వు ఒక విజయం ఎన్నడూ చూడలా, ఎన్నడూ ఒక అభివృద్ధి చూడలా,
ఎన్నడూ ఒక నోరారా నువ్వు కష్టపడి ఏది తినలా. నీకు మాటి మాటికి అపజయమే, కానీ నిన్ను ప్రతి క్షణం నిన్ను కాపాడుతున్నాడు. దానికి అర్థం నీ కొరకైన గొప్పది దాచి పెట్టాడు. ఆర్ యు రెడీ? మోషే ఒక వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టగా మోషే చచ్చిపోవాలి, అక్కడ నా దేవుడు కాపాడాడు. ఆమెన్ సరిపోలా. అక్కడ దేవుడు కాపాడాడు, అరణ్యములో దేవుడు కాపాడాడు, నైల్ నదిలో దేవుడు కాపాడాడు, ఐగుప్తు దేశంలో కాపాడాడు, నమిద్యాన్ అరణ్యములో కాపాడాడు. బతుకులో ఒక దీవెన చూడలా. నా దేవుడు అన్నాడు, నా బిడ్డ నేను ఇలా నిన్ను భద్రపరుస్తున్నానంటే నీతో నాకు గొప్ప పని ఉంది. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకో, దుమ్ము దులుపుకో, రైజ్ అండ్ షైన్. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చింది. దేవుడు నాతో ఒక మాట చెప్పమంటున్నాడు. నీ శరీరంలో ఒక రోగం ఉంది, అది ఎవరికి తెలవదు, అది నిన్ను వేధించేస్తుంది. ఏమైపోతానా అని ఇన్ని సంవత్సరాల నుండి నేను నిన్ను కాపాడా, మళ్ళా సంవత్సరం కూడా నేను కాపాడతా. నీ మనవల్ని మనవరాల్ని చూసే గాని నువ్వు మరణిస్తావు తప్ప నువ్వు మరణించవు. ఈ మధ్యలో వాళ్ళ వివాహాలు కూడా చూసేటట్టు నా దేవుడు నిన్ను చేయను గాక. మోషే ఫరో దగ్గరికి వెళ్ళన్నాడు, నా దేవుని ప్రజల్ని బయట పంపించండి. పంపిస్తానంటాడు. ఒకటోసారి విఫలమైంది, రెండోసారి ఫెయిల్, మూడోసారి ఫెయిల్ అనండమ్మా, నాలుగోసారి 5 ఫెయిల్ అనండి అనరా. ఓ అంతా సక్సెస్ అయినా అంతే. ఆయన ఒక్క రోజు కానండి. 5 6 7 8 9 వల వేశారు, ఫెయిల్. 9 సార్లు ఫెయిల్ అయిపోయాడు. పరిచర్యకు వచ్చాడు, అపజయం మీద అపజయం ఎదుర్కొంటున్నాడు. తండ్రి నిజంగా నన్ను పిలిచావా? నిజంగా నన్ను పిలిచావా నువ్వు? నా దేవుడు అన్నాడు, మోషే అహరోనులారా ఫస్ట్ రోజే మీరు చచ్చిపోవాలా. వాడి గుండెల్లో భయం పుట్టించి నిన్ను కాపాడుతానా. ఉండండి, ఫరో మామూలు కాదు, హిట్లర్ అన్నయ్య, సద్దాం హుస్సేన్ అన్నయ్య. మీకు తెలుసా? ఎందుకు తెలుసా? అతనికి వ్యతిరేకంగా పిల్లలు లేచినా చంపేసేస్తాడు ఫరో. వ్యతిరేకంగా మోషే అహరోను లేచిన చంపకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నేను నిన్ను భద్రపరుస్తున్నానని భయపడకు అని మర్చిపోకు. ఆర్ యు రెడీ? మోషే నేను నిన్ను భద్రపరుస్తున్నానంటే దానికి అర్థం ఒక గొప్ప పరిచయం నీకు ఎదురుగా ఇచ్చా. ఆమేననాలి. 30 లక్షల మందికి పాస్టర్గా దేవుడు మార్చాడు. జనాలు లేని రోజున 30 లక్షలు చేస్తే ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని కోట్లు ఇవ్వాలండి యేసు నామములో. అది కుటుంబానికి మాకు జరిగిన కాక. ఆర్ యు రెడీ? ఒక 50 సంవత్సరాల క్రితం ఎవరన్నా డిగ్రీ చదివారంటే, లేకపోతే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఎవరన్నా డిగ్రీ చదివారంటే IAS లాగా చూసేవాళ్ళు అంటండి. ఇప్పుడు IASను కూడా సరిగ్గా చూడలేదు అనుకోండి, అది వేరే సంగతే. ఒక PhD హోల్డర్ని ఎలా చూస్తారో అలా చూసేవాళ్ళంట BSc చదివిన వాళ్ళని. ఆ యవనస్తుడు BSc చదివాడు, అప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందంట. బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తాడు, పోతాడు, ఎగ్జామ్ రాస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఒకరోజు ఒక కవర్ వచ్చిందంట. అమ్మ నాయన ఎన్నాటికి కవర్ తిరిగి వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చేసిందిరా బాబు అని చెప్పి తెరిచి చూశాడంట. వీఆర్ వెరీ సారీ ఫర్ అని రాశారంట. నీకు ఉద్యోగం రాలేదన్నారంట. విఫలమైన ఈ యవనస్తుడు రైల్వే పట్టాల దగ్గరికి వెళ్ళి తల పెడదామని వెళ్ళాడు. వెళ్ళబోతుండగా ఒక శిలువ దర్శనం చూశాడు, అంతే ఆగిపోయాడు. వెంటనే పరిచర్యలో సక్సెస్ అవ్వలా, మళ్ళా విఫలం, మళ్ళా ఫెయిల్యూర్. దేవుడు అన్నాడు, నేను నిన్ను భద్రపరుస్తున్నానంటే ఇప్పుడు సక్సెస్ చూడకపోయినా ఒక గొప్ప దీవెన నీ కొరకు ఉంచా. ప్రపంచమంతా తెలబడిన దైవజనుడు డాక్టర్ DGS దినకరన్ అంకుల్ గారు ఈరోజు నేను చెప్పనా, నజరేయుడైన యేసు నామములో నువ్వు విఫలమవుతున్నా, మాటికి విఫలమవుతున్నా, భయపడద్దు. నిన్న ఆయన భద్రపరుస్తున్నాడు. ఆర్ యు రెడీ? యోసేపుని గుంట్లో పడేశారు, చచ్చిపోవాలి. ఏం చేస్తున్నాడు దేవుడు? భద్రపరుస్తున్నాడు. అత్తరమ్మే వాళ్ళకి ఇచ్చాడు,
అది చచ్చిపోవాలి, భద్రపరుస్తున్నాడు. నిందపడింది, భద్రపరుస్తున్నాడు. చెరసాల్లో భద్రపరుస్తున్నాడు. 16 సంవత్సరాలు ఫెయిల్యూర్ అనుభవించిన యోసేపు, ఏంటి దేవుడా నాతో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, దేవుడు అన్నాడు అసాధారణమైన దీవెన నీ కొరకుంచా. ఈ రోజు చప్పట్ల కొట్టుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పేది, ఆ అసాధారణమైనది నీ ఇంట్లో నేను ఉంచా, నీ కుటుంబంలో ఉంచా, నీ కొరకు నేను ఉంచా. హల్లెలూయా. కుడివైపు వల వేశాడు. ఏ చేపలు దొరికినాయి? విస్తారమైన చేపలు దొరికినాయి. అది ఎక్కడా? ఒడ్డుకి కొంచెం సమీపంలో. మరి ఒడ్డు కాదు, ఒడ్డుకి కొంచెం సమీపంలో. ఆర్ యు రెడీ? అసాధారణమైనది నీ కొరకుంచా. ఈరోజు ఇక్కడ కూర్చున్నా, ఈ మూల మందులో కొని ఎక్కడ నువ్వు కూర్చుని వాక్యం వింటున్నా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు ఈ రోజున ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, నిన్ను దేవుడు భద్రపరుస్తున్నాడా? ధైర్యం తెచ్చుకో. మీ 2 చేతులు గుండె మీద పెట్టుకోండి. అమ్మయ్యా అనండి. నువ్వు లాటరీ పొందుకోవాలా, కానీ చెప్పండి, వాగ్దానం పొందుకున్నావా? అమ్మయ్యా చాలు. థ్యాంక్ యూ జీసస్.